నాని అప్పుల పాలైపోయాడని, సినిమాలకు ఫైనాన్స్ చేసి దివాళా తీశాడని, ఆ అప్పులు తీర్చుకోవడానికి వరుసగా సినిమాలు చేస్తున్నాడన్న పుకారు ఫిల్మ్ నగర్ లో షికారు కొడుతోంది. 2 ఏళ్ల క్రితం డీ ఫర్ దోపిడీ సినిమాకి నిర్మాతగా నాని కార్డ్ టైటిల్స్ లో పడింది. ఆ సినిమా ద్వారా నాని భీకరంగా నష్టపోయాడని, దాంతోపాటు కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశాడని టాక్. దీనిపై నాని స్పందించాడు. నాకప్పులేంటి, అంత అవసరం నాకేం వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నాడు నాని. డీ ఫర్ దోపిడీకి తన పేరు నిర్మాతగా పడిన మాట వాస్తవమే అయినా, తాను ఆ సినిమా కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, సినిమాకి క్రేజ్ పెరగడానికి తన పేరు ఉపయోగపడుతుందని దర్శక నిర్మాతలు అడిగారని, తాను ఒప్పుకున్నానని, అంతే తప్ప తాను ఆ సినిమాకి నిర్మాతనేం కాదని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు తాను నటించిన ఏ సినిమాకి ఆర్థికంగా సహాయం చెయ్యలేదని, అలాంటప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం తనకెందుకు వస్తుందని అంటున్నాడు నాని. నాని స్టేట్మెంట్తో మరి ఈ పుకార్కి ఫుల్ స్టాప్ పడినట్టే.